2024 అయితే అయిపోయింది. 2025 స్టార్ట్ అవుతున్నాం. జస్ట్ 3-4 డేస్ అవుతుంది అంతే. 2024 లో బ్రాండ్స్ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్, అసలు ఏ బ్రాండ్ బాగా పెర్ఫామ్ చేసింది, ఏ సెగ్మెంట్ లో బాగా పెర్ఫామ్ చేసింది, అసలు 2024 లో అన్ని బ్రాండ్స్ కన్నా కానీ బాగా పెర్ఫామ్ చేసినటువంటి బ్రాండ్ ఏంటి, అలాగే సెగ్మెంట్ ఏంటి అనే దాని గురించి కొంచెం ఇన్ డెప్త్ గా డీటెయిల్ గా తెలుసుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్స్ లో మనం స్టార్ట్ చేద్దాం. ఆఫ్ కోర్స్ హైయెస్ట్ సెల్లింగ్ ఇన్ ద వరల్డ్ మొబైల్ ఫోన్స్ సామ్సంగ్ ఫోన్స్ లో నాకు బాగా నచ్చేది ఏంటి అంటే, ముఖ్యంగా వీళ్ళు వచ్చేటప్పటికి ఆన్లైన్ సెంట్రిక్ అలాగే ఆఫ్లైన్ సెంట్రిక్ తో పాటు నాట్ ఓన్లీ ఫ్లాగ్షిప్, వీళ్ళు మనకి మిడ్ రేంజ్ అలాగే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ ని కూడా చాలా బాగా మార్కెట్ లోకి తీసుకొని రావడం జరుగుతుంటుంది. ఆల్మోస్ట్ లాస్ట్ ఇయర్ అరౌండ్ 100+ మొబైల్ ఫోన్స్ అయితే వీళ్ళు అఫీషియల్ గా లాంచ్ చేశారు. అండ్ దీంట్లో నాకు బాగా ఇంప్రూవ్మెంట్ కనిపించింది ఏంటంటే, ముఖ్యంగా బడ్జెట్ సెగ్మెంట్ లో అలాగే మిడ్ రేంజ్ సెగ్మెంట్స్ లో కూడా మనం మంచి హై క్వాలిటీకి సంబంధించినటువంటి AMOLED డిస్ప్లేస్ అయితే చూసాము. అలాగే ఫ్లాగ్షిప్ డిజైన్ లో పెద్దగా వీళ్ళు మార్పులు అయితే తీసుకొని రాలేదు, కానీ ఫ్లాగ్షిప్ లో ముఖ్యంగా UI లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో యాజ్ ఆఫ్ నౌ ఇప్పటిదాకా మనకి ఆండ్రాయిడ్ ఫోన్లలో కాదు, ఈవెన్ ఐఫోన్లలో కూడా ఆఫర్ చేయలేనటువంటి ఏ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో మనం ఈ స్మార్ట్ ఫోన్స్ లో సామ్సంగ్ గెలాక్సీ S24 సిరీస్ లో అయితే చూసాం. ఇక S25 సిరీస్ ఇదే నెల మనకు లాంచ్ అవుతుంది. మేబీ 22nd or 23rd అయ్యే అవకాశం ఉంది. సో ఇందులో మనకి ఇంకా బెటర్మెంట్ చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఈవెన్ ఇదే కాదు, సాఫ్ట్వేర్స్ యొక్క సపోర్ట్ కూడా ఫ్లాగ్షిప్ లెవెల్ మొబైల్ ఫోన్స్ అయితే అరౌండ్ 7+7 ఇయర్స్ మన ముందు తీసుకొస్తున్నారు. అలాగే నార్మల్ బడ్జెట్ ఫోన్స్ అయితే అరౌండ్ 4+5 ఇయర్స్ ఆఫ్ అప్డేట్స్ అయితే ఇస్తున్నారు, విచ్ ఇస్ వెరీ గుడ్ మూవ్. అండ్ ఈసారి వీళ్ళు One UI 7 లో కూడా చాలా హ్యూజ్ మార్పులు అయితే తీసుకొని రాబోతున్నారు కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్ ఆఫ్ UI కన్నా గానీ. బట్ ఏ బ్రాండ్ కూడా పర్ఫెక్ట్ కాదు, ఏ బ్రాండ్ కూడా పర్ఫెక్ట్ గా వీటి వర్క్స్ అన్నిటిని ఫుల్ఫిల్ చేయలేదు. నేను అనాలిసిస్ చేసినటువంటి పాయింట్స్ ఏమైనా ఉన్నాయంటే, నెంబర్ 1, ఫ్లాగ్షిప్ ఫోన్స్ ఉంటాయి చూస్తారా, చాలా ప్రైస్ పెడుతూ ఉంటారు, ఆల్మోస్ట్ 1,20,000, 1,30,000. ఓకే, బట్ ఇమీడియట్ గా అరౌండ్ 1.5 month లోనే, ఇంకొకసారి కొన్ని సందర్భాల్లో 15 రోజుల్లోనే ప్రైస్ డ్రాప్ చేస్తుంటారు, ఆల్మోస్ట్ ₹1,00,000 తీసుకొస్తుంటారు. ఇది కొంచెం నాకు డిసప్పాయింట్మెంట్ అనిపిస్తుంది. ముఖ్యంగా చెప్పాలంటే సామ్సంగ్ ఫ్లిప్ ఫోల్డ్ ఫోన్స్ ఉంటాయి చూసారా, వీటిల్లో. అండ్ ఇంకొక డిసడ్వాంటేజ్ ఏంటంటే, ముఖ్యంగా ఈ ఫ్లాగ్షిప్ ఫోన్స్ లోనే డిస్ప్లేస్, అంటే లైక్ మొబైల్ ఫోన్ అనేది కింద పట్టడం వెరీ కామన్. సో అలాంటి సందర్భాల్లో మనం ఆథరైజ్ సర్వీస్ సెంటర్స్ కి వెళ్ళినప్పుడు హై రిపేరబిలిటీ కాస్ట్ ఏదైతే ఉందో దీన్ని కూడా వీళ్ళు తగ్గించుకుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ఎంట్రీ లెవెల్ స్మార్ట్ ఫోన్స్ ఉంటాయి చూసారా, సో వాటిలో ఆ ఎగ్జినోస్ ప్రాసెసర్స్ ని తీసేసి మొబైల్ ఫోన్ ని మరింత పవర్ఫుల్ గా అండ్ మరింత డ్యూరబుల్ గా అండ్ దీంతో పాటు మరింత అగ్రెసివ్ ప్రైసింగ్ లో తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక యాపిల్ గురించి మాట్లాడుకుందాం. సో ఐఫోన్స్ తెలిసిందే, ఇయర్లీ ఒక్కటేసారి వీళ్ళకి సంబంధించినటువంటి ఫోన్స్ అన్నిటిని లాంచ్ చేస్తారు. రీసెంట్ గా వీళ్ళు iPhone 16 సిరీస్ అయితే లాంచ్ చేశారు. యాక్చువల్ గా ఈవెన్ లాంచ్ ఈవెంట్ లో కూడా మనం ఎక్కువగా విన్నటువంటి పేరు ఏంటి అంటే ఏ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు, వీళ్ళ దృష్టిలో వచ్చేటప్పటికి యాపిల్ ఇంటెలిజెన్స్. బట్ దే ఫెయిల్డ్ ఆన్ దిస్ అనే చెప్తాను. ఎందుకంటే మనకి అవుట్ ఆఫ్ ద బాక్స్ యాపిల్ ఇంటెలిజెన్స్ ఇవ్వలేదు. ఈవెన్ 18.2 మనకు వచ్చినా గానీ దీంట్లో చాట్ జీపీటీని ఇంటిగ్రేట్ చేశారే గానీ స్పెషల్ గా యాపిల్ కి సంబంధించినటువంటి ఇంటెలిజెన్స్ లో ఏదో చిన్న ఫీచర్స్ అయితే తీసుకొచ్చారు కానీ, బట్ అది ఒక మేజర్, ఇంకా చెప్పాలన్నట్లయితే ఒక మైల్ స్టోన్ ని క్రియేట్ చేసేటువంటి అప్గ్రేడ్స్ అయితే కాదని నా అభిప్రాయం. ఖచ్చితంగా అట్లీస్ట్ వీళ్ళు iOS 19 లో అన్నా ఇంకా బెటర్ గా, అలాగే iPhone 17 సిరీస్ లో అన్నా గానీ మరింత ఇంప్రూవ్డ్ పెర్ఫార్మెన్స్ తీసుకొని రావాలని చెప్పి నా అభిప్రాయం. అండ్ ఒక మంచి పాజిటివ్ విషయం ఏంటి అంటే, ఈసారి వీళ్ళు ప్రో మోడల్స్ లో కూడా ఆల్మోస్ట్ ₹10,000 దాకా మనకి తగ్గించడం జరిగింది, డైరెక్ట్ గా అఫీషియల్ గా ప్రైస్ కట్టే. అండ్ ఈవెన్ మనకి లాంచ్ డేనే స్పెషల్ ఆఫర్స్ తీసుకొస్తున్నారు చూసారా, లైక్ సామ్సంగ్ లాంటి బ్రాండ్స్ తో. ఈ ప్రీవియస్లీ మీరు చూసారంటే యాపిల్ పెద్దగా మనకి డిస్కౌంట్స్ అయితే ఇవ్వదు, అలాంటివి కూడా ఇందులో తీసుకొచ్చారు. అండ్ యాపిల్ OS అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో, బగ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని త్వరగా రిజాల్వ్ చేసుకొని మన ముందు తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక పాజిటివ్ అంటే, యాపిల్ లో పాజిటివ్ గురించి నేనేం చెప్పాల్సిన అవసరం లేదు, డిజైన్ లాంగ్వేజ్ అయితే వీళ్ళు ఇలాగే ఉంటారు, బట్ ఖచ్చితంగా దీన్ని అయితే ఇంప్రూవ్ చేయాలి. అండ్ దీంతో పాటు ఆల్మోస్ట్ ప్రీవియస్లీ మనకి వీడియో రికార్డింగ్ లో చెప్పాలంటే యాజ్ ఆఫ్ నో కూడా యాపిల్ ని కొట్టినటువంటి బ్రాండ్ అయితే లేదు, బట్ రెస్ట్ ఆఫ్ ద బ్రాండ్స్ లైక్ వివో కావచ్చు, ఓపో కావచ్చు, ఇవన్నీ కూడా బీట్ చేయడానికి అయితే ట్రై చేస్తున్నాయి. సో యాపిల్ రియల్లీ హ్యాస్ టు రైజ్ అప్ ద గేమ్, ఇంకా నెక్స్ట్ లెవెల్ వీడియో రికార్డింగ్ కూడా తీసుకెళ్లాలని చెప్పి నేనైతే అనుకుంటున్నాను. బట్ లెట్ us see, ఇన్నోవేషన్స్ లో మాత్రం లాస్ట్ ఇయర్ లో మనకి యాపిల్ పెద్దగా చేయలేదు, ఈ ఇయర్ లో ఎలా ఉంటుంది ఏంటి అనేది చూద్దాం. ఇక నెక్స్ట్ వివో ఆర్ ఐకు, రెండు కూడా సబ్స్టిట్యూట్ బ్రాండ్స్ అండ్ చెప్పా కదా సిస్టర్ బ్రాండ్స్ అని చెప్పి. వివో ముఖ్యంగా చెప్పాలి అన్నట్లయితే ఎక్సెప్ట్
ఎక్సెప్ట్ దట్ వై సిరీస్ మొబైల్ ఫోన్స్ ఉంటాయి చూసారా, మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్స్ అన్ని కూడా చాలా ప్రైస్ అగ్రెసివ్ గా లాంచ్ చేయడం జరిగింది ఈ ఇయర్ లో. అండ్ ముఖ్యంగా కెమెరా డిపార్ట్మెంట్ లో వివో ఈస్ వర్కింగ్ ఎ లాట్. ఆల్మోస్ట్ ఆల్ మొన్న రీసెంట్ గా లాంచ్ అయినటువంటి వివో X200 Pro సిరీస్ కావచ్చు, వివో X3 Fold Pro ఫోన్స్ కావచ్చు, నేనైతే సెకండరీ మొబైల్ కింద దాన్నే యూజ్ చేస్తున్నాను. నిజంగా కెమెరా డిపార్ట్మెంట్ లో మాత్రం దే నెయిల్డ్ ఇట్ అని నేను అంటాను. అండ్ ఇవే కాకుండా డ్యూరబిలిటీ పరంగా కూడా వీళ్ళు IP69 రేటింగ్ తీసుకొని రావడం అండ్ డిస్ప్లేస్ పరంగా కావచ్చు, ఇవన్నీ నాకు క్రేజీ అనిపిస్తున్నాయి. ముఖ్యంగా దే ఆర్ వెరీ మచ్ ఫోకస్డ్ ఆన్ ద ఇన్నోవేషన్స్ ఇన్ ద మొబైల్ ఫోన్. ఆల్మోస్ట్ ఆల్ 10 years నుంచి అదే చేసుకుంటూ వస్తుంది, బట్ ఇంకా ఇప్పుడు మరింత ఫోకస్డ్ గా చేస్తున్నారు చెప్పొచ్చు. బట్ దీంట్లో కూడా నాకు నచ్చని కొన్ని పార్ట్స్ అయితే ఉన్నాయి. లైక్ కొన్ని మొబైల్ ఫోన్స్ ఏవైతే అగ్రెసివ్ ప్రైసింగ్ గా లాంచ్ చేస్తారు కానీ వాటి స్టాక్ అనేది అవైలబిలిటీ ఉండదు. వాటిని ఇంకా ఇంప్రూవ్ చేసుకుంటే ఇంకా బాగుంటుంది. వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీని కూడా వీళ్ళు ఫ్లాగ్షిప్ లెవెల్ ఫోన్స్ లో ఇంప్లిమెంట్ చేస్తే ఇంకా బాగుంటుంది. ఈవెన్ మిడ్ రేంజ్ సెగ్మెంట్ కూడా సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఏవైతే ఇవి కొంచెం ఇన్కన్సిస్టెన్సీగా ఉంటాయి. సో వీటిని కూడా ఇంకా బెటర్ గా మన ముందు తీసుకొస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ రియల్మీ గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. అసలు రియల్మీ కానీ షామీ కానీ ఏమైందో ఏందో మనకైతే అర్థం కావట్లా. ఒకప్పుడు అగ్రెసివ్ గా ప్రైసింగ్ తోటి అగ్రెసివ్ గా లాంచెస్ తోటి మన ముందుకు వచ్చేసారు. సో చెప్పారు కదా, అంతకు ముందు జస్ట్ నేమ్ చేంజ్ చేసి రియల్మీ నార్జోలోను అలాగే రెడ్మీ నుంచి పోకోలోను మనకి రకరకాల మొబైల్ ఫోన్స్ అయితే లాంచ్ చేస్తున్నారు. కానీ అంటే జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు, కానీ ప్రాపర్ గా వీళ్ళు లాంచ్ చేసేటువంటి మొబైల్ ఫోన్స్ మీద అయితే వీళ్ళు ఎక్కడ కాన్సన్ట్రేట్ చేయలేదు. బట్ ద థింగ్ ఈజ్ అదే వీళ్ళ డౌన్ ఫాల్ కి రీజన్ అని చెప్పి గట్టిగా చెప్పుకోవచ్చు. ఈవెన్ రెడ్మీకి సంబంధించినటువంటి నెంబర్ సిరీస్ లో కూడా వీళ్ళు కొంచెం ప్రైసింగ్ ఏదైతే ఉందో కన్సిడర్ చేయాలి, ఇంకా వాళ్ళు బెటర్ గా తీసుకోవాలి. ఒకప్పుడు నోట్ సిరీస్ అంటే మనకి ఏంటంటే 10,000, 7,000, 8,000 రూపాయలు వచ్చేది. అలాంటి నోట్ సిరీస్ ఈ రోజు ఆల్మోస్ట్ 40,000 రూపాయల దాకా కూడా టచ్ అవుతుంది. 40,000 రూపాయలు పెట్టి రెడ్మీలో లేదా రియల్మీ ఫోన్స్ కొనేదానికన్నా కానీ డైరెక్ట్ గా వాళ్ళు వచ్చేటప్పటికి ఇంకొంచెం బ్రాండెడ్ లైక్ సామ్సంగ్ కో లేదన్నట్లయితే వివో ఇలాంటి బ్రాండ్స్ కి వెళ్ళేటువంటి అవకాశం అయితే ఉంది. ఎనీవే వీళ్ళు ముఖ్యంగా చెప్పాలన్నట్లయితే ప్రైస్ కాన్సన్ట్రేటెడ్, ప్రైస్ ఓరియంటెడ్ కాకుండా ఇన్నోవేషన్ ఓరియంటెడ్ అలాగే అగ్రెసివ్ ప్రైసింగ్ తీసుకొస్తే మళ్ళీ ఈ రియల్మీ గానీ షామీ గానీ పోకో మంచి తీసుకొస్తారు. బట్ మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్ వల్ల మనం ప్రీవియస్లీ చాలా ప్రాబ్లమ్స్ ని దీనిలో ఫేస్ చేస్తున్నాం కాబట్టి మళ్ళీ ఆ ట్రస్ట్ ని రీబిల్డ్ చేసుకోవడానికి పోకో అయితే ట్రై చేస్తుంది. బట్ ఎనీవే గుడ్ జాబ్, పోకో ఇస్ డూయింగ్ వండర్ఫుల్ జాబ్. ముఖ్యంగా చెప్పాలంటే ఫ్లాగ్షిప్ షామీ ఫోన్స్ లో అయితే మంచి పెర్ఫార్మెన్సెస్ అయితే ఉన్నాయి. మంచి ఇంకా లైకా కెమెరా ఇట్లాంటి వాటిలో చేస్తున్నారు. బట్ ఫోన్ కాస్ట్ కూడా ₹1,00,000 తీసుకెళ్తున్నారు. మరి వీళ్ళు ఏమనుకుంటున్నారేమో, బట్ ₹1,00,000 పెట్టి షామీ ఫోన్స్ కొనేది ఎవరు? ముఖ్యంగా కెమెరా సెంట్రిక్ గా కోసం. సో దానికన్నా ఆ ప్రైస్ పాయింట్ లో మనకి బెటర్ కెమెరాసే ఉన్నాయి. లైక్ వివో వెళ్ళొచ్చు, లేదన్నట్లయితే కనుక సామ్సంగ్ వెళ్ళొచ్చు. బట్ ఎనీవే దీన్ని కూడా వీళ్ళైతే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా మనం మరొక బ్రాండ్ గురించి మాట్లాడుకోవాలనుకుంటే వన్ ప్లస్ ఎప్పుడైతే ఓప్పో తోటి మెర్జ్ అయిపోయిందో, బీబీకే ఎలక్ట్రానిక్స్ తో మెర్జ్ అయిపోయిందో వాళ్ళ ఆ ఫెయిత్ ఏదైతే ఉందో పోయిందని చెప్పొచ్చు. ఇంకా చెప్పాలంటే ఎప్పుడైతే గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చినాయో డిస్ప్లేస్ అన్నిట్లో ఓటా అప్డేట్స్ ద్వారా ఆల్మోస్ట్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ట్రస్ట్ అనేది పోయింది. ఈవెన్ ఇంక్లూడింగ్ ఏదైనా నేను అన్బాక్స్ చేసినా లేదా రివ్యూస్ చేసినా కానీ చాలా మంది అనేది ఏంటంటే ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, వీటిని రికమెండ్ చేయకండి. అలాగే నాట్ లో కూడా వీళ్ళు ఎక్కువ ప్రైసింగ్ తోటి మన ముందు తీసుకొస్తారు. ఆల్మోస్ట్ మొన్న రీసెంట్ గా లాంచ్ అయినటువంటి నాట్ సిరీస్ లో ఫోన్ కూడా 3 years నుంచి వాళ్ళు అదే జనరేషన్ ఆఫ్ ప్రాసెసర్స్ వాడుతున్నారు. మరి జనాలు అంత పిచ్చోళ్ళు అనుకుంటున్నారో ఏమో కానీ వీళ్ళ ఆక్సిజన్ ఓఎస్ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ ఫీల్ కోసం మెజారిటీ ఆఫ్ ద మొబైల్ ఫోన్ యూజర్స్ అందరూ వీళ్ళనైతే చూస్తుంటారు. బట్ ద థింగ్ ఇస్ ఖచ్చితంగా వీళ్ళైతే మరింత అప్డేట్ అయితే చేయాలి. అండ్ రీసెంట్ గా వీళ్ళు రిలీజ్ చేసినటువంటి ఆక్సిజన్ యూఐ ఏదైతే ఉందో చాలా బాగుంది, చాలా సీమ్లెస్ గా చాలా ఫాస్ట్ గా పనిచేస్తుంది. ఇంకా చెప్పాలంటే వన్ ప్లస్ కమ్ బ్యాక్ అయ్యేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. అండ్ దీన్ని పక్కకు పెట్టారు అన్నట్లయితే రీసెంట్ గా వీళ్ళు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఆల్మోస్ట్ ఒక మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత ఏ మొబైల్ ఫోన్ అయినా కానీ 5 years దాకా మేము వారంటీ అప్డేట్ ఇస్తాం. ముఖ్యంగా డిస్ప్లే మీద ఒకవేళ ఏమైనా గ్రీన్ లైన్ ఇష్యూస్ వచ్చినాయి అన్నట్లయితే విత్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ లో మళ్ళీ మేము ఆ డిస్ప్లే మొత్తాన్ని రీప్లేస్మెంట్ చేస్తానంటారు. సరే ఇది కొంచెం గుడ్ సైన్ అని చెప్పొచ్చు వన్ ప్లస్ కమ్ బ్యాక్ కి. బట్ వీళ్ళ ఇన్కన్సిస్టెన్సీ ఆఫ్ సాఫ్ట్వేర్ అప్డేట్స్ కావచ్చు, లేదన్నట్లయితే ప్రైస్ పెంచడం కావచ్చు, అలాగే బడ్జెట్ ఫోన్స్ లో ఛార్జింగ్ వైర్లెస్ ఛార్జింగ్ తీసుకొని రాకపోవడం కావచ్చు, ఇన్నోవేషన్ లో కూడా వీళ్ళు పెద్దగా కాన్సన్ట్రేట్ చేయొచ్చని నేను చెప్తాను. సో ఈ ప్రాబ్లమ్స్ అన్నిటిని వీళ్ళు ఓవర్కమ్ చేశారు అన్నట్లయితే కనుక బెటర్ వన్ ప్లస్ బ్రాండ్ మనం చూసేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఓప్పో గురించి మాట్లాడుకోవాలనుకుంటే పెద్దగా వీళ్ళైతే మనకి ఈసారి మొబైల్ ఫోన్స్ అయితే ఏం లాంచ్ చేయలేదు. ఎఫ్ సిరీస్ కావచ్చు, లేదన్నట్లయితే ఫైండ్ ఎక్స్ సిరీస్ కావచ్చు, 8 Pro ఏవైతే ఉన్నాయో ఇవి మాత్రం మంచి కెమెరా సెంట్రిక్ ఫోన్స్. ఆఫ్ కోర్స్ ఇవి ప్రీమియం గా ఉంటాయి అండ్ అట్ ద సేమ్ టైం కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉండడం జరుగుతుంది. వీళ్ళ గురించి అంటే వీళ్ళు పెద్దగా ఈ సంవత్సరం మనకు పెర్ఫార్మ్ చేసింది అయితే ఏం లేదు, అదే స్లోప్ లో వీళ్ళు వెళ్తున్నారు. కాకపోతే మరిన్ని మోడల్స్ ముఖ్యంగా చెప్పాలంటే మిడ్ రేంజ్ సెగ్మెంట్ అలాగే బడ్జెట్ సెగ్మెంట్ యూజర్స్ ను కూడా టార్గెట్ చేస్తూ ఎక్కువ మొబైల్ ఫోన్స్ ని మన ముందుకు లాంచ్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఎందుకంటే వీళ్ళు లాంచ్ చేయరు కూడా, అక్కడ ఆ ప్లేస్ లో రియల్మీ అనేది ఆక్యుపై చేస్తుంది కాబట్టి మళ్ళీ వీళ్ళే కాంపిటీటర్ అయ్యేటువంటి అవకాశం ఉందన్న దాంతో. ముఖ్యంగా వీళ్ళ బ్యాక్ స్టెప్ అంటే నెగిటివ్ ఏంటి అంటే ప్రైజెస్ కొంచెం ఓవర్ గా ఉంటాయి. రెగ్యులర్ ఉండేటువంటి
లాంటి మొబైల్ ఫోన్ అదే స్పెసిఫికేషన్స్ తోటి మనకు వేరే చాలా తక్కువగా ఆఫర్ చేస్తుంటే ఇవి చాలా మనకి ఎక్కువగా ఆఫర్ చేయడంతో పాటు సాఫ్ట్వేర్ అప్డేట్స్ చాలా తక్కువగా ఉంటాయి, లిమిటెడ్ వారంటీ. అలాగే వీళ్ళు ప్రొడక్ట్స్ ని మార్కెట్ లోకి తీసుకువెళ్ళేటువంటి కాన్సన్ట్రేషన్ ఏదైతే ఉందో వీళ్ళు ప్రొడక్ట్ డెవలప్మెంట్ మీద పెడితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక నెక్స్ట్ మనం నథింగ్ గురించి మాట్లాడుకుందాం. నథింగ్ ఫోన్ కూడా పర్వాలేదు, యూనిక్ గా ట్రై చేస్తుంది, డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ ఆడియన్స్ ని ట్రై చేస్తుంది. కానీ ఎప్పుడు కూడా వీళ్ళు డిజైన్ లాంగ్వేజ్ నో లేదన్నట్లయితే కనుక ఇంకోటి అండ్ వీళ్ళ ప్రైసింగ్ కూడా కొంచెం ఎక్కువగా ఉంటుంది కంపేర్ టు నార్మల్ కన్నా. కానీ ప్రైసింగ్ కొంచెం బెటర్ గా లాంచ్ డే రోజే తీసుకొచ్చుంటే, ఎందుకంటే దానికి హైప్ వచ్చిన తర్వాత ప్రైసింగ్ కూడా మంచి ప్రైసింగ్ లో తీసుకొస్తే సేల్స్ ఉంటుంది సార్, దట్ విల్ బి ఏ స్టాండర్డ్ థింగ్. సో అక్కడ కూడా వీళ్ళు ఇంకా బెటర్ తీసుకొచ్చి ఉంటే ఇంకా బాగుంటుంది. ముఖ్యంగా చెప్పాలంటే యాపిల్, సామ్సంగ్ లాంటి బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో చార్జర్ బాక్స్ లో ఇవ్వకపోవడం అనే స్ట్రాటజీ పర్వాలేదు, వాళ్ళకి వర్కౌట్ అయింది. దే కెన్ టేక్ దట్ రిస్క్. నథింగ్ కంపెనీ లాంటి బ్రాండ్స్ బాక్స్ లోనే చార్జర్స్ ను కూడా ప్రొవైడ్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఈవెన్ వీళ్ళు 10,000 రూపాయల ఫోన్స్ లో కూడా వీళ్ళు చార్జర్ రిమూవ్ చేస్తుంటారు చూసారా, అదే నాకు కొంచెం ఇది అనిపిస్తా ఉంటుంది. బట్ ముఖ్యంగా చెప్పాలంటే క్లీన్ యూఐ ఎక్స్పీరియన్స్ కావాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక దీస్ ఫోన్స్ ఆర్ ద బెస్ట్ అని నేను చెప్తాను. ఇక కాన్స్ విషయానికి వచ్చారంటే వీళ్ళు ముఖ్యంగా గేమర్స్ ను దృష్టిలో పెట్టుకోవట్లేదు. అంటే ఏ బడ్జెట్ సెగ్మెంట్ గేమింగ్ కూడా కన్సిడర్ చేయొచ్చు, ఆడుకోవచ్చు, బట్ వాళ్ళ కాన్సన్ట్రేట్ గా కొంచెం ఏదైనా ఎడిషనల్ ఫీచర్స్ తీసుకొచ్చుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. అండ్ ఇంకోటి ఏంటి అంటే ల్యాక్ ఆఫ్ సర్వీస్ సెంటర్స్. వీళ్ళైతే బ్రాండ్ కొత్తగా పెట్టారు, అసలు ఇంకా చెప్పాలంటే చాలా మందికి బ్రాండ్ కూడా సరిగ్గా తెలియదు. సో ఇంకా మాసెస్ లోకి వెళ్ళటంతో పాటు సర్వీస్ సెంటర్స్ మీద వీళ్ళు కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక హానర్ గురించి మాట్లాడుకుందాం. సో మన ఇండియాలో హువావి బ్రాండ్ ఉంది చూసారా, దానికి సంబంధించిన సబ్స్టిట్యూట్ బ్రాండ్ రియల్మీ కంపెనీ మాధవ్ సేత్ ఎవరైతే ఉన్నారో అతను రిజైన్ చేసి రియల్మీ నుంచి ఇందులోకి వెళ్ళి హానర్ అయితే హెచ్టెక్ కంపెనీ అనేటువంటి పేరుతో మన ఇండియాలోకి మళ్ళీ బౌన్స్ బ్యాక్ చేయడానికి అయితే చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. బట్ ద థింగ్ ఈస్ వీళ్ళు కూడా బాక్స్ లో చార్జర్లు ఇవ్వకుండా ఒక చిన్న బ్లేమ్ అయితే తీసుకున్నారు ఇనిషియల్ గా. ప్రైస్ కొంచెం ఎక్కువగా, ప్రైస్ లాంచ్ అయ్యేటప్పుడు కన్ఫ్యూజన్స్, ఇవన్నీ కూడా మార్కెట్ లో ఆ బ్రాండ్ మీద చాలా ఎఫెక్ట్ చూపించింది. స్టిల్ ఇప్పటికీ కూడా ఇదొక పెద్ద బ్రాండ్ లాగా అయితే సస్టైన్ అవ్వలేకపోతుంది. ఈవెన్ వరల్డ్ వైడ్ గా ఉన్నటువంటి హువావి సబ్స్టిట్యూట్ బ్రాండ్ అయినా కానీ. అండ్ ఈవెన్ ఓఎస్ అప్డేట్స్ కూడా చాలా డిలేగా ఉంటాయి. మంచి ప్రైసింగ్ లో మంచి మొబైల్ ఫోన్ తీసుకొచ్చినా గానీ, సో ఇలాంటి చిన్న మార్కెటింగ్ స్ట్రాటజీస్ ఏవైతున్నాయో ఇది బ్రాండ్ ని వెనక్కి తీసుకెళ్తుందని చెప్పొచ్చు. అండ్ దీంట్లో వీళ్ళు ఇంప్రూవ్ చేసుకోవాల్సినటువంటి సెగ్మెంట్ ఏంటి అంటే, ఒకటి సాఫ్ట్వేర్ అప్డేట్స్ ఫ్రీక్వెంట్ గా ఇవ్వటం, అలాగే బాక్స్ లో చార్జర్స్ ఇవ్వటం, ముఖ్యంగా లాంచ్ రోజు ప్రైజెస్ ఏదైతే ఉందో క్లారిటీగా ప్రతి ఒక్కళ్ళకి అర్థమయ్యేలాగా చెప్పడంతో పాటు వీళ్ళ ఈకో సిస్టమ్ ని కూడా డెవలప్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక గూగుల్ గురించి నేను గూగుల్ గురించి అయితే చెప్పను. యాజ్ యూజువల్ గా వీళ్ళకి ఎన్నిసార్లు మనం ఫీడ్బ్యాక్ ఇచ్చినా, ఎన్ని రకాలుగా మనం మాట్లాడుకున్నా కానీ వీళ్ళు చేసేది వీళ్ళు చేస్తారు. ఓవర్ ప్రైజింగ్ ఉంటుంది. కెమెరాస్ పరంగా ఎక్సలెంట్, అండ్ కెమెరాకి సంబంధించినటువంటి ఏ ఫీచర్స్ వర్కింగ్ కూడా చాలా ఎక్సలెంట్ గా ఉంటుంది. బట్ వీళ్ళకి సంబంధించినటువంటి ఇవే టెన్సర్ చిప్స్ ఇవేవైతే ఉన్నాయి ఇవి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపిస్తా ఉంటాయి. ఫోన్ కొంచెం ఓవర్ హీట్ అవుతా ఉంటుంది, అండ్ ప్రైజింగ్ కూడా చాలా హెవీగా పెడతారు. ఇవి ఇంకా చెప్పాలన్నట్లయితే లాస్ట్ ఇయర్ లాంచ్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఈ ఇయర్ బిగ్ బిలియన్ డేస్ సేల్ లో కొనుక్కోవడం అనేది పర్ఫెక్ట్ థింగ్ అని అంటాను. సో గూగుల్ కి మనం ఇచ్చేటువంటి ఫీడ్బ్యాక్ ఏంటి అంటే, ప్రైస్ కొంచెం మంచి అట్రాక్టివ్ ప్రైసింగ్ తోటి, అండ్ టెన్సర్ కాకుండా క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్, మీడియాటెక్ ప్రాసెసర్స్ ను యూజ్ చేస్తూ బెటర్ ఆప్టిమైజేషన్ తోటి, అండ్ ముఖ్యంగా చెప్పాలంటే మన ఇండియాలో సర్వీస్ సెంటర్స్ చాలా లిమిటెడ్ గా ఉన్నాయి. సో ఆ సర్వీస్ సెంటర్స్ ని కూడా వీళ్ళు అప్డేట్ చేసి ఇంకా ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉంచితే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇప్పుడు యాజ్ ఆఫ్ నో అయితే మీకు ఫోన్ ఏదైనా ప్రాబ్లం వచ్చింది అనుకోండి, బెంగళూరుకో లేదా ఢిల్లీకో కొరియర్ చేయాలి. ఆ కొరియర్ చేసిన తర్వాత వాళ్ళు అక్కడ రిపేర్ చేస్తే చేస్తారు, లేదంటే కనుక రీప్లేస్మెంట్ కి వేరే ఫోన్ అయితే మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. బట్ ఇది చాలా డిలే అవుతుంది. మొబైల్ ఫోన్ అనేది మనకి డే టు డే లో డైలీ డ్రైవర్ కాబట్టి ఇంత టైం మన వల్ల కాదని అంటాను. సో ముఖ్యంగా వీళ్ళు సర్వీస్ మీద అలాగే ప్రైసింగ్ మీద ఖచ్చితంగా కాన్సన్ట్రేట్ చేయాలి, అలాంగ్ సైడ్ విత్ ప్రాసెసర్ తో సహా. ఇక లావా ఈజ్ మన ఇండియన్ బ్రాండ్, అండ్ దే ఆర్ డూయింగ్ వెల్. మంచి ప్రైసింగ్ లో మంచి మొబైల్ ఫోన్స్ అయితే తీసుకొస్తున్నారు. బట్ ఆపరేటింగ్ సిస్టమ్ అప్డేట్స్ లో కానీ, అలాగే కెమెరా క్వాలిటీలో కానీ, అండ్ అట్ ద సేమ్ టైం వీళ్ళు ఏదో అడపా 6 నెలలకు ఒక మొబైల్ ఫోన్, 8 నెలలకు ఒక మొబైల్ ఫోన్ లాంచ్ చేయకుండా అట్లీస్ట్ ఎవ్రీ 2 months ఒక మొబైల్ ఫోన్ అన్ని సెగ్మెంట్ యూజర్స్ ని టార్గెట్ చేస్తూ తీసుకొని వస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఎనీవే లావా ఈస్ హియరింగ్, వాళ్ళు కూడా చూసుకుంటే బాగుంటుందని నా అభిప్రాయం. ఇక మోటరోలా గురించి చెప్పాలి అన్నట్లయితే, ఎస్ మోటరోలా కూడా వండర్ఫుల్ జాబ్ అని నేను చెప్తాను. మంచి ఫోన్స్ ని అగ్రెసివ్ ప్రైసింగ్ లోనే లాంచ్ చేస్తున్నారు. కానీ వీళ్ళు లాంచ్ చేస్తే ఒకటేసారి ఒకే నెలలో 4-5 ఫోన్ లాంచ్ చేస్తారు, లేదంటే సైలెంట్ గా ఉంటారు.
ఉంటారు. అండ్ మోటరోలాలో నాకు నచ్చని విషయం ఏమైనా ఉంది అని అంటే వీళ్ళ ఓఎస్ అప్డేట్స్ చాలా లాగ్ ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సెగ్మెంట్స్ లో కెమెరా డిపార్ట్మెంట్ ఫెంటాస్టిక్, కొన్ని వాటిలో అసలు మొత్తం కంప్లీట్లీ వర్స్ట్ గా ఉంటుంది. సో వీటిని ఇంకా ఇంప్లిమెంట్ చేసుకుంటే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. బట్ ప్రైజింగ్ పరంగా అలాగే ఫోన్ లో ప్రైస్ టు పెర్ఫార్మెన్స్ లేదంటే ప్రైస్ టు ఫీచర్స్ పరంగా చూసారు అన్నట్లయితే ది బెస్ట్ అని నేను అంటాను. అండ్ వీటితో పాటు ఆఫ్టర్ సేల్స్ సర్వీస్ కూడా ఫుల్ గా కాన్సన్ట్రేట్ చేసి మరింత బెటర్ ఎక్స్పీరియన్స్ ని యూజర్ కి క్రియేట్ చేస్తే ఇంకా బాగుంటుందని నా అభిప్రాయం. ఇక ఇన్ఫినిక్స్ గురించి, ఇన్ఫినిక్స్ ఇస్ డూయింగ్ ఎ వండర్ఫుల్ జాబ్. అసలు ముఖ్యంగా చెప్పాలంటే రీసెంట్ గా లాంచ్ అయినటువంటి మొబైల్ ఫోన్స్ అన్నిటిలో కూడా అఫోర్డబుల్ ప్రైసింగ్ లో మంచి ఫీచర్స్ తోటి మనకి వీళ్ళ ఫోన్స్ అన్నిటిని మన ముందు తీసుకొస్తున్నారు. ఇంక్లూడింగ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ కావచ్చు, కెమెరాస్ ఇట్లాంటి వాటిలో అంత పెద్దగా పెర్ఫార్మ్ చేయకపోయినా గానీ ఆ ప్రైస్ కి ఆ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాల్యూ ఫర్ మనీ అనే నా అభిప్రాయం. ఇక దీని పక్కకు పెడితే వీళ్ళు ఖచ్చితంగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే వీళ్ళ సాఫ్ట్వేర్ యూఐ ఎక్స్పీరియన్స్ మీద అండ్ ఆఫ్టర్ సేల్స్ తర్వాత సర్వీస్ పరంగా కూడా వీళ్ళు చాలా బాగా కాన్సన్ట్రేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వీళ్ళ ఈకో సిస్టమ్ ని బిల్డ్ చేసి బ్రాండ్ ఇంకొంచెం బెటర్ గా తీసుకొస్తాయి. ఈవెన్ మనకి ఫోల్డింగ్ ఫోన్స్ ఉన్నాయి, దగ్గర ₹1,20,000 ₹1,30,000 ఉండాల్సిన ఫోన్లీ ఫోన్స్ ని వీళ్ళు ఏకంగా ₹80,000 తీసుకొస్తున్నారు. ఈవెన్ ఫ్లిప్ ఫోన్స్ కూడా ఇది తీసుకురావడం కొంచెం కష్టమే. వీళ్ళ యూఐకి అయితే మనం కొంచెం సాక్రిఫైస్ చేయాలి. ముఖ్యంగా చెప్తున్నాను కదా, ప్రైస్ ఒకటే కాదు ఆఫ్టర్ సేల్స్ అలాగే యూఐ ని కూడా వీళ్ళు ఇంకా డెవలప్ చేశారంటే ఇంకా బెటర్ అవుట్పుట్ రిజల్ట్స్ ని వీళ్ళు తీసుకొస్తారనే నా అభిప్రాయం. ఎనీవే, హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే గట్టిగా లైక్ చేయండి. ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడు మనం చెప్పినటువంటి ఫీడ్బ్యాక్స్ అన్ని కూడా బ్రాండ్స్ లిజన్ చేసి 2025 లోనే మొబైల్ ఫోన్స్ ని మరింత బెటర్ గా బిల్డ్ చేస్తారని నా అభిప్రాయం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.